రానున్న 3 సంవత్సరాలలో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి వైఎస్ జగన్ అంటుంటే మళ్ళీ అధికారం అనే మాట ఒక కలగానే మిగిలిపోతుంది. వాళ్ళు రానేమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనబోతున్నారు. మళ్ళీ మనం 2029లో ఎటువంటి వాతావరణాన్ని అయితే చూడబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో జగన్మోహన్ రెడ్డికి గత 13 నెలల నుంచి ఆయనకి చిన్న మెదడు పాడైపోయి ఉంది. పాడైపోయిన సమయంలో లండన్ నుంచి ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరి లండన్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకునేవాడు పాపం ఏం మాట్లాడాలో తనకి అర్థం కాక ఆయన ఎంతో ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళు మూసి కళ్ళు తెరిసేటప్పుడు మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుందని యువతకి రెచ్చగొడతాం, మహిళలకి రెచ్చగొడతాం, మరి కూటమి ప్రభుత్వం మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, మహిళల మీద దాడులు చేస్తున్నాడు. మేము ఒకటే అంటున్నాం, అరే సైకో జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలు నీ తండ్రి చనిపోయిన తర్వాత రోడ్డు పక్కన నువ్వు సొక్క చినిగిపోయినలాగా వేసుకొని తిరుగుతుంటే, ఒక పిచ్చి కుక్కలాగా తిరుగుతుంటే ప్రజలంతా కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము. 3 సార్లు నారా చంద్రబాబు నాయుడు గారు మేము ముఖ్యమంత్రి చేసుకున్నాంగా, మరి ఈడికి కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇదే మహిళలు నీకు ఓటేసి గెలిపించారు. 151 సీటు నిన్ను గెలిపిస్తే ఏం చేశారా మీరు? మానభంగాలు, అత్యాచారాలు, రేపులు, గంజాయి, కిడ్నాపులు, గొడ్డలి పోట్లు, నవరత్నాలను పెట్టి నవరత్నాలతో ఈ రత్నాలను చేసి ఇవాళ యువతకి గంజాయిలో ముంచేసి వెళ్ళిపోయావు. ఇవాళ యువతకి డ్రగ్స్లో ముంచేసి వెళ్ళిపోయావు. ఇవాళ యువతకి వాళ్ళ చదువులంతా కూడా నాశనం చేసి వెళ్ళిపోయావు. ఇవాళ యువతకి ఇలా తల్లి చెల్లి అనేది కూడా తెలియకుండా వాళ్ళకి అహంకారం లాగా ఆ గంజాయిలో ముంచేసి వెళ్ళిపోయిన వాడివి నువ్వు మళ్ళీ 2029లో వస్తావని ఏ పగటి కలలు కంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని ఒక తెలుగు మహిళగా నిన్ను అడుగుతున్నా నేను. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నువ్వు పాదాల మీద యాత్ర చేస్తానన్నావు చూడు, నువ్వు తల కింద పెట్టి నడిచినా కూడా ప్రజలు నీకు నమ్మటానికి, ప్రజలు నీకు ఎవరు కూడా హర్షిస్తానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. నీ పాలన ఏంటో నీకు 5 ఏళ్లలో బుద్ధి చెప్పారు. 151 సీటుకి 11 సీట్లు నీకు ఒప్పచెప్పారంటే నీ పాలన ఎంత మంచి పాలన అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆనాడు బాబు గారు రోడ్ షోలో పింఛన్ గురించి చెప్పినప్పుడు మీకు 3000 పింఛన్ అయితే 4000 పింఛన్ నేను ఇస్తున్నానని 3 నెలల ముందు ప్రకటించినప్పుడు ఆనాడు నుంచి అదే 3 నెలల ముందు పింఛన్ ఇవ్వటం, అప్పటి నుంచి ఇవ్వటం జరిగింది. అంటే నువ్వు చెప్పిన మాట ఏ రోజైనా మాట నిలబెట్టుకున్నావా? మాట నిలబెట్టుకుంటామంటే నీ వంశంలో లేదు, నీకెక్కడి నుంచి వచ్చిద్దిలే. ఆనాడు నీ బాబు కూడా అదే చేశాడు, నువ్వు కూడా అదే చేశావు. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు చెప్పిన తర్వాత ఏ పథకాలు మహిళలకు అందట్లేదు. ఇలా గ్యాస్ సిలిండర్ 3 అన్నారు, గ్యాస్ సిలిండర్ వచ్చిన అడగండి ప్రజలకి. ఇలా డోక్రా మహిళలకి కొన్ని సంఘాల్లో మీకు రుణమాఫీలు చేశారు లేదా అడగండి. మళ్ళీ సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం అనేది 4 బిడ్డలున్నా, 6 బిడ్డలున్నా, 8 బిడ్డలున్నా కూడా వేస్తారని ఒక ఇంట్లో వేసారు లేదో అడగండి. ఇవాళ రేపు ఆగస్టు 15వ తారీఖుకి ఉచిత బస్సులు పెడుతున్నారో లేదో ఆలోచించుకోండి. ఇలా ఆటో డ్రైవర్లకి వాళ్ళు కూడా కుటుంబం నష్టపోకూడదని ఆటో డ్రైవర్లకి కూడా ఈ నెల త్వరలోనే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి మళ్ళీ వాళ్ళకి చెప్పిన మాట అందుతుందో లేదో అది కనుక్కోండి. ప్రజల గురించి, ప్రజల సంక్షేమ గురించి ఏ రకంగా ఉంది, ఎట్లా నడుస్తుంది అది అడగండి. ప్రజాస్వామ్యంలో మీరు బతికి ఉండాలంటే, ప్రజాస్వామ్యంలో మీరు చచ్చిపోయి మీరు ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు. ఒకడు వస్తాడు, అరే రప్ప కాదురా, నైట్లో కన్ను కొడితే లేపారండి అన్నారు. అంటే కన్ను కొట్టి నైట్లో కన్ను కొట్టేసి కొంతమందిని ఇంట్లో నుంచి కూడా పంపించాడు వెళ్ళిరా అని. కన్ను కొట్టేసి బీద వాళ్ళ ప్రజల దగ్గర ఉండే కూడుని తీసేసి బియ్యము, రైస్ కొని 1000 కోట్లతో అమ్ముకున్నాడు. వీళ్ళు మాట్లాడుతున్నారా? వీళ్ళు కూటమి ప్రభుత్వం గురించి కానివ్వండి, నారా లోకేష్ యువనాయకుడు మా నారా లోకేష్ గురించి కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అని అడుగుతున్నాం. ఇంకొకటి, మరి ఇవాళ ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు మా అనితమ్మ హోమ్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఆమె ఏ రకంగా అడ్మిషన్ చేస్తున్నారో లేదో మీరు ఆలోచించండి. ఆనాడు కూడా మీరు
ఒక హోమ్ మినిస్టర్కి మహిళకే ఇచ్చారు. పాపం ఆమెకి ఏం లేకుండా ఒక డమ్మీ హోమ్ మినిస్టర్ లాగా కూర్చోబెట్టారు. ఇవాళ మా హోమ్ మినిస్టర్ ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిందంటే అక్కడ వాలిపోతున్నారు. ఇవాళ మా హోమ్ మినిస్టర్కి ఇలా ఘన స్వాగతం పలుకుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అంత కరెక్ట్ ఉంటుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటేనే లా అండ్ ఆర్డర్ కూడా నెంబర్ 1గా నడిచిద్ది. లా అండ్ ఆర్డర్కి కూడా మీరు మీ ఇంటి దగ్గర ఒక కుక్కల్ని యూజ్ చేసుకున్నట్టు చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు చదువుకున్న ఉన్నత స్థాయిలో వచ్చిన వాళ్ళు మీ హయాంలో, మీ బాబు హయాంలో, నీ హయాంలో కూడా ఒక ఐపీఎస్లు, ఒక ఐఏఎస్లు జైలు పాలైన ఘనత మీది. ఇలా ఎక్కడన్నా నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు ప్రతిపక్షంగా ఉండారు. ఎక్కడన్నా పోలీస్ డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు గురించి జైలుకి వెళ్ళామని ఎక్కడన్నా మీరు విన్నారా? అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇష్టనరీ చదువుకున్న ఒక నాయకుడు. నువ్వు ఇంటర్కి ఎక్కువ 10కు తక్కువ ఉన్నవాడివి, 10th ఫెయిల్ అయిన వాడికి తీసుకెళ్ళి సీఎం సీట్లో కూర్చోబెడితే ఏం రాయాలో అర్థం కాక, ఏం చెప్పాలో అర్థం కాక నువ్వు ఏంటో పిచ్చి కుక్కలాగా వాగుతున్నావు. ఇవాళ మాట్లాడే వాళ్ళకు చెప్తున్నాను, ఎవరో పిచ్చి కుక్కలంతా వాగుతున్నారు మా అనితమ్మ మీద. వాళ్ళకి ఒకటే సవాల్ చేస్తున్నాం, కుక్కల్లారా మీరు మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్ పెట్టి మాట్లాడండి. అనితమ్మ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? నీ జగన్ ఇంటి ముందు 4 కుర్రోళ్ళు ఒక జంటకి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే రేప్ చేసి హత్యాచారం చేస్తే 100 అడుగుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏంటని అడగలేదు. అది మీ ప్రభుత్వం. హత్యాచారాలు మీ గవర్నమెంట్లో జరిగింది, మానభంగాలు మీ గవర్నమెంట్లో జరిగింది. అంటే ప్రతి ఒక్కటి కూడా మీ గవర్నమెంట్ జరిగింది. ఇలా గంజా వాళ్ళకి అరికట్టడానికి సంవత్సరం నుంచి ఏ రకంగా అరికట్టుకొస్తుంటే 75% అరికట్టుకుంటా వచ్చాము. గంజా ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అక్కడ వాలిపోతున్నారు. ఇలా రౌడీ షీటర్ అనేవాడికి తల ఉంచేస్తున్నారు. మీరు యువతకి రెచ్చగొట్టేసి 400 బిర్యానీ ప్యాకెట్కి 100 రూపాయల పెట్రోల్కి రెచ్చగొట్టి యువతకి చెడగొట్టబాకండి. నేను ఇంకోటి అంటున్నారు యువతకి, అయ్యా మీకు ఒక అమ్మలాగా నేను మాట్లాడుతున్నాను, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా మాట్లాడుతున్నాం. ఇట్లాంటి సైకో జగన్మోహన్ రెడ్డి మాటలు మీరు విన్నారంటే మీ భవిష్యత్తులు పాడైపోతాయి. మీ భవిష్యత్తు దేనికి పనికి రాదు. మీరు చూస్తూనే ఉన్నారు, ఆనాడు వల్లపనేని వంశీకి ఈ కుక్కలు మాట్లాడిచ్చి ఇలా వంశీ పరిస్థితి ఏ రకంగా అయిందో చూడండి. ఇట్లాంటి కుక్కలు మాట్లాడేటప్పుడు మీరంతా కూడా బోరిగడ్డ వాడితో ఏ రకంగా మాట్లాడిచి బోరిగడ్డ పరిస్థితి ఏమైందో మీరు చూడండి. యువతకి అదే చెప్తున్నాం, మీకు చదువుకుంటానికి మీకు మీ తల్లి తండ్రి అప్పులు చేసో చప్పులు చేసో మీ భవిష్యత్తు బాగుండాలని పంపిస్తుంటే మీరు ఇట్లాంటి సన్నాసాలు మాటలు విని మీ జీవితం నాశనం చేసుకోవద్దని ఒక తల్లిగా నేను చెప్తున్నాను అని మీకు వినిపిస్తున్నా.